జయ జగదంబే. ఎప్పుడైనా మీ అందరికీ ఒక మనవి పూర్వం చేశాను ఈ విషయం, ఇదే మనవి చేశాను. రకరకాల ఎపిసోడ్లో రకరకాల సందర్భాల్లో చెప్పాను. ఏమిటంటే నేను ఏదైనా అనుభవాలు పంచుకోవడం కోసం వచ్చాను ఇక్కడికి. ఈ మార్గంలో నడిచే మిగతా సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ సందర్భంగా ఎప్పుడైనా నా అనుభవం పనికొస్తుంది అనుకుంటే ఒక సూచన ఇవ్వడం, సలహా అనే పదం కూడా అనను నేను, సూచన ఇవ్వడం. కొంతమందికి ఏవో కష్టం ఉంటుంది, అది చెప్తారు. 3 రకాలుగా ఈ సమస్యలు పరిష్కారాలు అవుతాయి అయినప్పుడు. ఒకటి, నేను వినేటప్పుడు నేను జపం చేసుకుంటూ ఉంటాను కనుక ఆ పరమేశ్వరి తాలూకా ఆ అంశ యొక్క పరివార దేవతలు ఎవరన్నా ఉంటే చుట్టుపక్కల వాళ్ళు విని దానికి ఏమైనా యోగ్యమైనటువంటి వాళ్ళు ఎవరంటే యోగ్యమైన సమస్య ఉంటే పరిష్కారానికి నేనేమీ చెప్పక్కర్లేకుండానే ఆ సమస్య పరిష్కారం అవడం ఒక పద్ధతి. 2, ఎవరైనా దేవీ దేవతల కారణంగా పలానా మొక్కు చెల్లించలేదనో, కులదేవతలు ఎవరన్నా ఇబ్బంది పడితేనో వాళ్ళు చెప్పిన అన్నయ్య చేయమని వాళ్ళని అన్న సందర్భాలు. లేదు అంతర్లోకాల మీ గురువులో వాళ్ళకి సంబంధించిన ఇంకెవరన్నా పరివారమో మార్గదర్శకులో నాకు ఇలా చేయమను అని సూచిస్తేనో నేను చేయగలుగుతాను. తద్భిన్నంగా నేను చేయగలగడం ఉండదు. ఈ విషయం చెప్పాను పూర్వం, కానీ చాలామంది నొచ్చుకుంటున్నారు ఆ విషయంలో, మాకు చెప్పలేదు అని. మంచిగా నొచ్చుకోకండి. రెండో విషయం ఏంటంటే, ఏదైనా ఒక కమెంట్ చేసేటప్పుడు, ఒక వ్యాఖ్య చేసేటప్పుడు మన ఛానల్లో కనీసం మీరు ఎవరి గురించి వ్యాఖ్యానిస్తున్నారో వాళ్ళ గురించి కొద్దిగా నిశ్చితాభిప్రాయాలు, ప్రెజుడిసెస్, పూర్వ నిర్ణయాలు లేకుండా ఒక్కసారి తెలుసుకొని వ్యాఖ్యానించమని ప్రార్థన. నేను వ్యంగ్యంగా అంటలేదు, ప్రార్థనే. ఎందుకంటే ముఖే సరస్వతి అంటారు. ఎవరి గురించి వ్యాఖ్య చేస్తున్నామో తెలియదు మనకి. తర్వాత అక్కర్లేని కర్మలు చుట్టుకోవడం అవుతుంది. మన అంటారు కదా సోషల్ మీడియా వారియర్స్ అని. అలాగా ఏమన్నా చేస్తే సనాతన ధర్మం గురించో ఇంకేమన్నా మన దేవతల గురించో గుళ్ళ గురించో ఏమైనా చేస్తే కార్యాచరణ చెయ్యాలి. ఎలా చేయాలి? 1, కోర్టులో కేసులు వేయడం, అటువంటి వెసులుబాటు ఉంటే. ఇది భౌతికంగా. మనకి ఎవరన్నా రాజకీయ నాయకులు తెలుసు, వాళ్ళ ప్రాపతో మనకి అన్యాయం జరుగుతుంది అని తోచిన చోట వాళ్ళ దృష్టికి పట్టుకెళ్ళడం. 3వది, ఈ ప్రవచనకర్తలు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఒకళ్ళిద్దరికి నేను ఇదొక చెప్పాను, అయ్యా మీ దగ్గర అనేక మంది బ్రహ్మాండమైన ఉపాసకులు వస్తారు మీ దగ్గరికి. వాళ్ళ చేత ఒక నియమబద్ధమైనటువంటి ప్రక్రియలో ఈ మ్లేచ్ఛ మతాలకు సంబంధించినటువంటి లేదా దుర్మార్గులైనటువంటి గురువులు మీ దృష్టికి వచ్చి ఉంటే వాళ్ళ యొక్క ప్రభావం సమాజం మీద పడకుండా ఉండేట్టుగా ఏదైనా ప్రక్రియ చేయించండి. అంతే తప్ప సోషల్ మీడియాలో వాళ్ళ గురించి వ్యాఖ్యానాలు చేయడం వల్ల ప్రజల్లో ఏమీ మార్పు రాదు. పైగా అనవసరమైన మనకి వాడెవడో తెలియకుండా దోషం చేయడం. ఆయన నిజంగా దుర్మార్గుడే అనుకుందాం, ఏమండి, నిజంగా దుర్మార్గుడు. అప్పుడు కూడా దోషం వల్ల మనకే ఉద్ధరింపు ఉంది? ఊరికే కసి తీరుతుంది అంతే మనకి, దానివల్ల ఉపయోగం ఏం లేదు కదా. అంతకంటే మీరు సాధన చేయండి, కాళి చేయండి, దుర్గ చేయండి, బగలాముఖి చేయండి, ఇంకా ఒకరి పెద్దలు త్రిపుర భైరవి చేయండి, ఉన్మత్త భైరవం చేయండి. చేసి అటువంటి దుర్మార్గులను ఉచ్చాటన చేయించండి. అంతే తప్ప వట్టి పుణ్యాన్ని
అలా చేయడం తగదండి, మంచిది కాదు. అనవసరంగా కర్మ చుట్టుకోవడం అవుతుంది. నేను ఈ ఛానల్లో వాళ్ళకి చెప్తాను, ఈ ఛానల్కి వచ్చే వాళ్ళకి. తర్వాత ఓషో గురించి లోకం ఏముందో అది మనం రాసేయడం, కొన్ని వినడం ఆయన ఉపన్యాసాలు. వాడు కేవలం సెక్స్ ఒక్కటే చేస్తే సరిపోతుంది, చేసేసి మర్చిపోమన్నాడు అని ఒక వ్యాఖ్యానించడం సరికాదండి, సరికాదు. నేను ఇది పూర్వం కూడా చెప్పాను, వాళ్ళు దుర్మార్గులో మంచివాళ్ళు. వాళ్ళు చెప్పిన కొన్ని అద్భుతమైన వాక్యాలు ఉన్నాయి, అద్భుతమైన ఉపన్యాసాలు ఉన్నాయి, తెలుసుకోండి, వినండి. వాడి వైయక్తిక జీవితం మనకెందుకు? కఠోపనిషత్తు గురించి కానీ భగవద్గీత గురించి కానీ అద్భుతమైనటువంటి ఉపన్యాసాలు ఉంటాయి ఓషోవి, దయచేసి వినండి. అంతేగాని అతను సెక్స్ చేయండి, ఎవరితోనే చేసేయండి అన్నాడు అవి మాత్రమే చదివి వాడిని విని తిట్టి ఉపయోగం ఉందండి? దానివల్ల ఏం సాధిస్తాం? నిజంగా దుర్మార్గుడు ఓషో క్షణం. మనమే సాధించాం, మనం ఎలా తిరిద్దామో చూద్దామా? వాడు తగులడిపోయాడే అనుకోండి, నిజంగా ఆయన మహానుభావుడు, కిందకు వచ్చి తగులడిపోయాడు. లేదు, దుర్మార్గుడు తగులడ్డాడు, వాడు నమ్మిన వాళ్ళు తగులడ్డారు. వాడు చెప్పిన మంచి మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎందుకు వదులుకోవడం? మనం వజ్రం అయ్యేది పేడలో దొరికినా కానీ కడుక్కుని వాడుకుంటాం కదండి. మంచి మాటలు ఉన్నాయి. తర్వాత మనకి తెలిసిందే, మనం విన్నదే సరి అనుకోవడం ఎందుకు? ఎవరో అంటారు, రామకృష్ణ పరమహంస కూడా అన్నారు వామాచారం తప్పని. ఎక్కడన్నారు ఆయన? ఆయన పంచముండి సాధన చేశారనుకోండి, శ్మశానానికి వెళ్ళి, వామాచారం కాదు అది. ఆయన మత్స్యాదులు నైవేద్యం పెట్టేవారు, వామాచారం కాదా? కాళికి నైవేద్యం పెట్టినప్పుడు భైరవీ సాధన చేశారు. భైరవీ సాధన అట్టిపళ్ళు కొబ్బరికాయలతో చెయ్యరు మహాప్రభు, అది వామాచారమే. వామాచారమే భైరవీ సాధన, వామాచారం చేసి తీరాలి. నేను దాని గురించి మాట్లాడట్లేదు, భైరవీ సాధన ఎలా చేస్తాను విషయం గురించి. కాబట్టి రామకృష్ణ పరమహంస కూడా చెప్పారు, వామాచారాన్ని నిరసించేది. ఎక్కడ నిరసించారు? మనకి ఎంత తెలుసు? ఈ మధ్య అలాగో పుణ్యం సత్యసాయి గురించి ఎక్కువ మాట్లాడట్లేదు, షిరిడి సాయి మీద పెట్టారు. వద్దండి, ఆయన ఎవరో దేశం నుంచి పంపించేశారు, పేరు తమిళనాడులో ఉంటాడు అతను, ఎవరో యాక్ట్రెస్తో అతనికి ఏదో పెట్టారు, ఎప్పుడూ గుర్తుంటుంది, మాట గుర్తులేదు. అతన్ని బంగారం లాంటి ఉపన్యాసాలున్నాయి, చెప్పాను కూడా. నమ్మకమైన పరిష్కారం అనే పుస్తకం చదవండి అయింది. నిత్యానంద, ఎస్ నిత్యానంద. ఆసారాం బాపు 16 అమ్మాయితో ఏదో చేశాడు, మనకి ఎంత తెలుసు? ఆయన వదిలేయండి సార్, ఆయన ఏం చేశాడు వదిలేయండి, ఆయన ఏం చెప్పాడు వినండి. అంత దుర్మార్గుడు చెప్పింది వినాలా? అంత దుర్మార్గం ఏం చెప్పలేదు ఆసారాం బాపు, వినండి మీరు. ఆయన చేత నేను మీకు నా ప్రార్థన ఏమిటంటే, వాళ్ళ గురించి వ్యాఖ్యానాలు చేసి అనవసరమైన కర్మ చుట్టుకోకండి. దానివల్ల మనకి ఎటువంటి పుణ్య సంపద రాదు. నన్ను నమ్మండి, ఎటువంటి పుణ్య సంపద రాదు. ఆఖరికి అతని పేరేమిటి? పేరు వద్దులండి, మళ్ళీ అదో గోల. ఇప్పుడు ఈ సామూహికంగా చేస్తాడు కదా శక్తిపాతం, అతని మాట తీరు, అతని ప్రవర్తన, అతని చర్యలు, డొనేషన్లు, గోల ఇవన్నీ పక్కన పెట్టండి. ఒక్క మాట చెప్తాను, ఏమీ లేకుండా వేల మంది వెర్రెక్కిపోతారా? మంచి చెడు అంటలేదు నేను, ఏదో ఉంది అతని దగ్గర, ఏదో ఉంది. జనాకర్షణ అనుకుందాం, కాసేపే జనాకర్షణ అనుకుందాం. ఎక్కడి నుంచి వచ్చింది? ఏదో సాధన చేశాడా? దాన్ని అతను భ్రష్టు పట్టించాడా? లోకానికి ఉపయోగిస్తున్నాడా? తర్వాత కథ. మనం పిలిస్తే అన్ని వందల మంది వచ్చి శక్తిపాతం మనం శక్తిపాతం చేస్తే అంతమందికి మాస్ హిప్నాసిస్ అనుకోండి, ఏమండి,
మాస్ హిప్నాసిస్సే అది. సామూహికంగా వాళ్ళని సమ్మోహనపరుస్తున్నాడు. మనం చేయగలమా? అయితే వాడు దుర్మార్గుడు కదా. దుర్మార్గం మనకి తెలిస్తే మనం లీగల్గా ఏమన్నా భౌతికంగా లీగల్గా ఏమైనా రెమెడీ ఉంటే అది చూద్దాం. చేయగలమా? చేస్తారా? లేదు. ఇందాక నేను చెప్పినట్టు ఆధ్యాత్మికంగా లేదా అభిచారికంగా ఏమైనా హోమాలు ప్రయోగాలు చేసి అతను అలా మనుషుల్ని ఇబ్బంది పెట్టకుండా ఉచ్చాటన చేయగలరా? అతన్ని చేయండి. ఈ రెండూ కాదు. లీగల్గా ఏం వెళ్ళాం, ఆధ్యాత్మికంగా వెళ్ళాం, అభిచారికంగా వెళ్ళాం. ఒట్టి పుణ్యాన్ని అతన్ని విమర్శిస్తామా? ఎందుకు ఉంటున్నాను అంతే, ఏమంటలేదు. అతను చెడ్డవాడు, మా మేనమ మంచివాడు, మా మేనమ కొడుకు ఏమంటలేదు మహాప్రభు. వట్టి పుణ్యాన్ని సోషల్ మీడియాలో అనవసరమైనటువంటి నిందలు చేయకండి. మంచి చెడు ఏదన్నా కానివ్వండి, చేయగలిగితే ఏమైనా చేయండి. ఆ సమాజాన్ని ఎవరైతే మోసపోతున్నారో ఆ ప్రజల్ని కాపాడడానికి వాట్సాప్ ద్వారా లేదా ఫేస్బుక్ ద్వారా ప్రజలను చైతన్యవంతులు చేద్దామని ప్రయత్నం చేస్తున్నాము అంటారు అనుకోండి, నమస్కారం. నేను చెప్పగలిగేది లేదు. ఇది నేను మొత్తం అందరికీ చెప్పట్లేదు సుమా. ఈ వెలుగులోకి ప్రయాణం ఛానల్ ఎవరైతే వచ్చి చూస్తున్నారో వింటున్నారో నా మాటలు ఓపికగా, వాళ్ళకి మాత్రమే ఈ ప్రార్థన. మిగతా వాళ్ళకి నేనేం మాట్లాడట్లేదు. అది వాళ్ళ ఇష్టం. తర్వాత థింక్ హార్డ్ అని ఒక ఆయన ఎవరో మరి ఆయన తెలియదు, అందులో వేరే ఆయన నేను నింద చేయలేదు, కాకపోతే ఒక సందేహం అడిగారు. చండీ పాఠంలో ఉండే దేవీ సూక్తంలో దేవీ సూక్తం పారాయణ చేసినటువంటి ఒక బ్రాహ్మడి కథ చెప్పారు కదా, తస్యై అన్నాని బదులు తస్మై అన్నాడని. అందువల్ల ఎవరో ఆయన్ని తప్పుపట్టి నీ సాధన అంతా పోయినట్టే, 25 ఏళ్ళ సాధన అంటే స్పృహ తప్పాడని అమ్మవారు వచ్చి కోప్పడిందని. ఒరే నేను మగాడ నీకు తెలుసా, తస్మై అంటే తప్పే ఉంది అని చెప్పి వాడిని మందలించి ఆ భక్తుడికి వాడిని కూడా అనుగ్రహించి వెళ్ళింది. కాబట్టి తెలియకుండా ఒకవేళ తప్పు చేస్తే పర్వాలేదు. నీ అన్నది అందులో శ్రద్ధగా చేసేడు 25 ఏళ్ళు ఒక అక్షర దోషం, ముద్రా దోషం, అది కూడా యా బదులు మా. ఆయన ఎవరో వచ్చి బయట మొత్తం నీ సాధనంతా వృధా అయిపోయింది, వ్యర్థం అయిపోయింది అన్నందుకు అమ్మవారు కోప్పడింది. యువతలు ఆయన నమ్మి చేశాడు. నేను చెప్పింది ఏమిటి, అంతకుముందు మీరేం ప్రశ్నిస్తున్నారు నన్ను, నాయన నువ్వు సహస్రనామాలు 11 చోట్ల ఇక్కడ దోషాలున్నాయి, అవి దోషాలతో చేస్తే ప్రమాదం. నండూరు శ్రీనివాస్ గారి వీడియో చూడండి అంటున్నారు. దోషాలు చేస్తే అమ్మవారు క్షమిస్తున్న ముందు చెప్తున్నారు, ఇక్కడేమో సరి చేసుకోండి అంటున్నారు. అది ఎలా? మీ ప్రశ్న మళ్ళీ మీరే చదువుకోండి బాబు. అది బాగానే ఉంది. అలాగా ఎవరో ఒక ఆయన అమాయకుడు, ఆయనకి వేరే దారి లేకపోయినా సంస్కృతం రాదు. అది చెప్పే ఆయన అలా భయంకరంగా కాకుండా ఇలా కదా తస్యే అనాలి, అమ్మవారు స్త్రీలింగం కదా అని చెప్పుంటే సరిపోయేది. అందుకు మందలించింది ఆవిడ. అతనికి ప్రత్యక్షమైందంటే అతనికి ఎటువంటి యోగ్యత లేకుండా అమ్మ ప్రత్యక్షం అవుతుందా? మనందరికీ అవుతుందా? అది తెలియక చేసిన తప్పు. ఇక్కడేమంటున్నాను, సహస్రనామాల్లో వాటి అర్థాలు మారిపోతాయి. ఎలాగా? అతనికి నమస్కారం, ఆమెకి నమస్కారం కాదు. చాలా దారుణమైన తప్పులు. తాపత్రయాగ్ని సంతప్త అని ఆపారనుకోండి, ఆవిడ తాపత్రయాగ్నిలో సంతప్తమైపోయింది అని అర్థం వస్తుంది. సరేనా? పర్వాలేదు. సంసార పంక నిర్మగ్న అని ఆపుతారనుకోండి, ఆవిడ సంసారం అనే బురదలో ఇరుక్కుంటా కాదు కదా. లేదు, ఒకలాంటి వరుసలో చదువుకుంటూ వెళ్ళిపోతారు గుంపులుగా, అందువల్ల అలా వచ్చింది. బాగుంది. దానికి నండూరు శ్రీనివాసు దానికి నాయన ఈ 11 చోట్ల కరెక్ట్ చేసుకోండి అన్నాడు. అది ఏమైనా ఆయన వీడియో చూస్తే నాకు ఏమైనా డబ్బులు వస్తాయండి? పోనీ ఎవరో మా వాళ్ళు ఎవరో ఉన్నారు,
వాళ్ళ చేత ప్రాయశ్చిత్తం చేయించుకొని ఇలా సహస్రనామాలు తప్పులు చేసిన వాళ్ళందరూ ఒక 10,000 అక్కడ తాంబూలంలో పెట్టిన అన్నానా నేను? లేదు కదా, నా స్వార్థం ఏం లేదు కదా. అక్కడ రైట్, అక్కడ తప్పు పర్వాలేదు, ఇక్కడ తప్పు ఎందుకు చేయకూడదు అని అడిగితే ఏం చేయను? తప్పు చేయడమేనండి. తప్పు చెప్పడం సరికాదు నువ్వు అన్నారనుకోండి, సరే పాటించకండి. రెండు వేరు విషయాలు అవి. ఆయనకి తెలియక చేశాడు. ఇక్కడ మనకి తెలిసి ఎవరో చెప్తున్నారు ప్రత్యేకించి ఇలా దోషం ఉంటుంది కాబట్టి సరి చేసుకోండి అన్నారు. సరి చేసుకోండి, అర్థాలు మారిపోతాయి, ప్రమాదం కదా అన్నాం అనుకోండి. మీరు చేసేంత వృధా, ఎన్నాళ్ళు చేస్తున్నానికే మీ వంశాలు ఇబ్బంది పడిపోతాయి, మీ సిరి సంపదలు పోతాయి. ఇలా నేను చెప్పాను శాపనార్థాలు అని పెట్టానా? ఏం లేదు కదా. దానికి నొచ్చుకోవడం ఎందుకు? అందువల్ల ఇది నా సూచన. నా డూర్ శ్రీనివాస నాకు ఏ బంధువు కాడు. మంచి విషయాలు చెప్తాడు కదా ఆయన. ఒకే చోట మళ్ళీ అక్కడ వెతుక్కోక్కలేకుండా ఎవరో మన కోసం వాటిని సరిచేసి ఒక చోట చెప్తున్నారు కదా, 10-11 నిమిషాల వీడియో చూసుకుంటే సరి చేసుకోవచ్చు కదా దోషాలు, అక్షర దోషాలు అని చెప్పాను. అక్కడ అలా ఎందుకన్నావు, ఇక్కడ ఇలా ఎందుకన్నావు అంటే మీకోసం చెప్పాను. లేదండి ఎలా చేసినా కానీ అక్కడ ఆయన అమ్మవారు కాపాడింది కదా, మమ్మల్ని అమ్మవారు చూసుకుంటుందిలేండి, మీరు సలహా అక్కర్లేదు, నమస్కారం, అలాగే చేయండి. కేవలం సూచన వరకే. తర్వాత శ్రీ శ్వేత, నా జ్ఞాపకం సరిగ్గా ఉంటే పున్నమి ముందు నీకేనా అమ్మ నేను చెప్పాను, పున్నమి తర్వాత నీ సాధన బాగానే ఉంటుందని. నీకు కాదా? నాకు గుర్తున్నందుకు నీ పేరే అని గుర్తు నాకు. ఎనీవేస్, నీ ప్రశ్న ఏమిటి తల్లి? అసలు ఏదో కారణం చేత ఉనికి కూడా నాశనం అయిపోయేటువంటి ముక్తి కావాలా? అటువంటి లగ్జరీ లేదు నాన్న, లేదు. నేను విన్నంతవరకు, నాకే అనుభవం అని చెప్పట్లేదు నేను. కల్పాంతాల్లో ఆయన కృష్ణుడు కావాలి చెప్తాడు కదా భగవద్గీతలో, కల్పాంతంలో మొత్తం అన్ని జీవుల్ని లోపలికి తీసుకుని మళ్ళీ సృష్టి మొదలుపెట్టిన తర్వాత బయటికి పంపిస్తాను అన్నాడు ఆయన. అప్పటికింకా ముక్తి పొందినటువంటి ఆత్మల్ని కల్పాంతంలో తనలోకి ఉపసంహరించుకుంటాడు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళని అలాగే పంపిస్తాడు. కాబట్టి ఈ సృష్టి యొక్క పద్ధతిలోనే మొత్తం ఉనికిని నాశనం చేసి తనలో కలుపుకునేటువంటి పద్ధతి లేదు నాన్న, నాకు తెలిసి లేదు. కర్మలకి వాటికే భయపట్టలేదు కానీ అని చెప్పావు. మరి ఏ కారణం ఉందిరా నాయన? ఏ కారణంలో వద్దనుకుంటున్నావు? జన్మల్లో సాధన చేసుకుని జనన మరణ చక్రాల పరిధిని దాటి దైవం పని మేరకు వెనక్కి వచ్చేటువంటి స్థితిని సాధించు తల్లి. అది కూడా జన్మరాహిత్యమే, ఒకలాంటి జన్మరాహిత్యం. చాలాసార్లు చెప్పాను కాబట్టి మళ్ళీ నేను దాన్ని పునరుక్తి చెయ్యను, కానీ అది పద్ధతి ఉంది. దానివల్ల కూడా నీకు ఈ జన్మ మరణాల బాధ ఉండదు. ఏమ్మా? అంతే తప్ప ఏం శివుడి కోపం వచ్చైనా సరే నేను భస్మం చేసేస్తే ఏది భస్మం చేస్తాడు నాన్న? భౌతిక శరీరం భస్మం చేస్తాడు, మిగతా శరీరాలు. మరి ఆధ్యాత్మిక సాధనలో ఉన్నానంటున్నావు కదా, అన్నావు ఇప్పుడు సరే, నాకు గుర్తుంది నాకు లీలగా. ఒకవేళ నువ్వు కాకపోతే నిన్ను నేను రాంగ్గా అడ్రస్ చేసి వేరే వాళ్ళు చెప్పింది చెప్తుంటే ఐఎమ్ సారీ అబౌట్ ఇట్. బట్ నాకు గుర్తుండే నీ పేరు గుర్తుంది, శ్రీ_శ్వేత అని. సరే, సాధనలో ఉన్నప్పుడు నువ్వు కాకపోతే ఎవరైనా, అందరికీ భగవద్గీత గురించి తెలుసు కదా, ఆయన చెప్తున్నాడు కదా, అదొక్కటే మార్గం. జనన మరణాల చక్రాలు దాటడం మాత్రమే మార్గం, ఇంకో మార్గం లేదు. కల్పాంతం వరకు వెయిట్ చేయడం. ఒక్క మాట చెప్పగలను, కొందరు దేవతలు, మళ్ళీ ఇదే స్వాత్కర్షం కాదు సుమా, ఉదాహరణ వచ్చింది కాబట్టి చెప్తున్నాను.
వేరే కల్పాల్లో ఉన్నప్పుడు ఎలా చెప్పాలి పదం, నా సహాయం పొందారు వాళ్ళు. దేవతలు ఈ సహాయం పొందనేటయ్యా, నువ్వు ఇక్కడ మానవ రూపంలో ఉన్నావు కదా, నువ్వు దేవతల సహాయం చేసేంత వాడవా అంటే ఎలా ఉంటుందా అంటేనమ్మా, నేను ఎక్కడి నుంచి వచ్చానో అది బాగా దట్స్ ఎ ప్లేస్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్, బాగా ప్రభావాన్ని కలిగినటువంటి స్థలం అది. అక్కడ ఉండే వాళ్ళ దగ్గరికి సహాయం కోసం దేవతలు రావడం కలదు. వాళ్ళు ఆ దేవతకు సహాయం చేసే స్థితిలో ఉండడము కలదు. నేను చెప్పాను, కొన్ని యుద్ధాల్లో అమ్మతో పాటు నేను ఉన్నాను. అది ఎప్పుడు యుగాల క్రితం కదా, అమ్మ యుద్ధాలు చేయడం అంటే యుగాల క్రితం, ఏ కృతయుగంలోనో ఎప్పుడో ఏమో, అది కూడా ఏ కల్పనలో కృతయుగమో తెలియదు మనకి. అయితే ఈ మధ్య కొన్ని సంవత్సరాల క్రితం కొంతమంది, ఒకళ్ళో ఇద్దరు, వాళ్ళు నాకు సూక్ష్మ భూమికల్లో తారసపడ్డం, పలానాప్పుడు నువ్వు నాకు సహాయం చేసావు గుర్తుందా నీకు అండం. ఇప్పుడు మీరు ఎక్కడున్నారమ్మా, ఏ బ్రహ్మాండంలో లేను నాన్న, వేరే బ్రహ్మాండంలో ఉన్నాం, అప్పుడు ఎక్కడో మాకు సహాయం చేసావు, ఇప్పుడు తారసపడ్డావు, ఓసారి హాయ్ అన్నాం అంతే. లేదు, ఇంకొక అమ్మాయి ఎవరో సాధకురాలు ఆ దేవిని, ఎవరైతే ఇందాక నాకు సూక్ష్మ భౌతికలు తారసపడిందన్నానే ఆ దేవి యొక్క ఉపాసన కొన్ని కిందటి కల్పంలో, వాళ్ళు ఈ భూమి మీదకి ఈ బ్రహ్మాండంలోనూ ఉన్న రోజుల్లో వాళ్ళు సాధన చేశారు. కాబట్టి ఏం చెప్తున్నా నేను నీకు, కల్పాంతాలు మళ్ళీ ఇంకో కల్పం వస్తే కూడా ఆ జీవుడు మళ్ళీ పరమాత్మలోకి వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి వస్తున్నాడు. వాళ్ళ రికార్డు పోవడం లేదు. లేకపోతే ఈ బ్రహ్మాండంలో ఒకానొక కల్పంలో ఉన్నటువంటి ఒక దేవి ఆ కల్పాంతం అయిపోయి తనేమో వేరే బ్రహ్మాండానికి వెళ్ళిపోయి మళ్ళీ మన బ్రహ్మాండానికి ఏదో పని మీద వచ్చి నన్ను ఎక్కడో కలిసినప్పుడు ఆవిడ గుర్తు చేసుకుని, ఈ ఫలానా సాధకురాలు నీకు తెలిసింది చూసావా, ఆవిడ నా అక్కడెక్కడో ఎదుర్కొన జపం చేసింది, నువ్వు నాకు ఫలానా యుద్ధంలోనో ఫలానా పనిలోనో నాకు సాయం చేసావు, గుర్తుందా నీకు, నా పేరు ఇది, అమ్మ నమస్కారం. ఇప్పుడు ఆవిడ పేరు ఒకటి, అప్పుడు కూడా అదే ఉందా తెలియదు నాకు. కాబట్టి కల్పాంతాలు అయిపోయిన రికార్డు ఉంటుంది, అదే జీవులు ఉంటారు. అందువల్ల ఎక్కడికి పోవడం సాధ్యం కాదు తల్లి. ఏ సాధన వల్ల కూడా పూర్తిగా జీవుడు నాశనం అవ్వడం ఉండదు. అయితే ఒక్కటో రెండో ఎక్కడో విన్నాను, ఇది అపవాదమా నియమమా అంటే రూలా ఎక్సెప్షనా నాకు తెలియదు. జీవస్థాయిలో కూడా లేకుండా పూర్తిగా ఎనైలేట్ చేసిన సందర్భాలు అస్సలు లేకుండా లేవు చరిత్రలో. ఉదాహరణ ఇవ్వలేను కానీ అలాంటి సందర్భాలు ఉన్నాయిట. అయితే పరమ రాక్షసులకు కూడా జరగలేదు సుమా. ఇప్పుడు మహిషాసురుడు వాడు ఉన్నాడు, శుంభులు ఉన్నారు, లేదా మన రావణ కుంభకర్ణులు ఉన్నారు, ఇంద్రుడితో దెబ్బలాడి యుద్ధాలు చేసినటువంటి రాక్షసులు ఉన్నారు. ఇప్పుడు ఆ పేర్లు అవి మళ్ళీ మీరు పాతవాళ్ళు ఏదో కనెక్ట్ చేసుకుంటారేమో, ఉన్నారు. కాబట్టి వాళ్ళకు కూడా జీవస్థాయిలో ఎనైలేట్ చేయలేదు ఫిజికల్ బాడీ. అక్కడ ఏ లోకంలో అది ఫిజికల్ బాడీయో అది తీసేశారంతే, జీవుడిని ఏం చేయలేదు. సో లాంగ్ స్టోరీ షార్ట్, నీ కళ నెరవేరు తల్లి, అలాంటి కళ నెరవేరదు. నీకు నిజంగా ఈ బాధల్లో విముక్తి పొందాలి అంటే సాధన చెయ్యి, జన్మ కర్మ చక్రం దాటేసి, అప్పుడు జన్మల యొక్క బాధ నీకు ఉండదు. ఏమ్మా, అది సంగతి. మరొక ప్రశ్న ఏమిటంటే, పద్మజ సుబ్బు
ఆ అమ్మాయి ఏమంటారంటే, ఇన్ని బ్రహ్మాండాలు, ఇన్ని విశ్వాలు, ఇన్ని సౌరమండలాలు ఇన్ని ఉన్నాయి కదా, వీటికి అధిష్టాత్రి అమ్మవారు అంటారు. వేటికి వాడికి విడిగా ఉంటుందా? వేటికి వాటికి విడిగా ఉంటుందా? ఒకే అమ్మవారు ఉంటుందా? ఎలా ఉంటుంది పరిపాలనా వ్యవస్థ? నిజానికి థియరిటికల్గా అయితే 136 137 అనుకుంటాను. ఆ ఎపిసోడ్లో లక్ష్మి గారని బొరాలాక్ అని ఉంటుంది పేరు, ఆస్ట్రేలియాలో ఉంటుంది. ఆవిడ ఒక థియరీ రాశారు. ఎలా ఉంటాయి రూపాలకి ఎలా శక్తులు ఎలా ఉంటాయి, ముద్రలు ఎలా ఉంటాయని. అది సిద్ధాంతపరంగా కొంతవరకు సరే, కొంతవరకు నా ఉద్దేశం ఇంకా విశాలంగా ఉంటుంది కనుక వ్యవహారం. కాకపోతే మనం అర్థం చేసుకోవడానికి మనం ఎలా చదువుకుంటాం, లలిత సహస్రనామాల్లో అనేక కోటి బ్రహ్మాండ జనని అని చదువుకుంటాం. లలితా పరమేశ్వరిని అనేక కోటి బ్రహ్మాండ జనని, ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావలి అలా చెప్పుకుంటాం వాడి గురించి మనం. అయితే మొత్తం సృష్టిలో ఉన్నటువంటి అన్ని బ్రహ్మాండాలకి ఒక్క లలితా పరమేశ్వరే అధిష్టాత్ర్య. శివ సహస్రంలో విష్ణువు గురించి విష్ణునామాలు వస్తాయి. విష్ణు సహస్రంలో శివ సహస్రంలో పేర్లు వస్తాయి. రెండింటి పేర్లకి అర్థం వచ్చేటువంటి లలితా సహస్రం వస్తాయి, దుర్గా సహస్రం, సూర్య సహస్రం అన్నింటిలో వస్తాయి. ఎవరు అధిష్టానం ఈ సృష్టికి? నేను ఎప్పుడైతే సృష్టి అంటున్నానో పద్మజ గారు, మన భూమి ఒక్కటే కాదు, మన భూమి ఒక సౌరమండల వ్యవస్థలో ఒకటి. ఇంకెన్ని భూములు ఆ లెక్క నాకు తెలియదు, ఉంటాయి, ఏవో చాలా ఉంటాయి. అన్ని భూములు ఆవాసాలు ఉన్నాయంటారు. మన ఎరుగును జీవులమునా కాదా తర్వాత సంగతి. ఆవాసాలు ఉంటాయి. పూర్వం ఒకసారి చెప్పాను నేను, గణపతి ఓసారి ఏదో సందర్భంలో నన్ను ఒక చోటికి తీసుకెళ్ళాడు. అక్కడ అప్పుడు నీ రూపం ఎంత ఉందిరా అని అడగండి. నాకు ఆయన చూపించింది కొన్ని గ్రహాలు తయారవుతున్నాయి. ఎలా తయారవుతున్నాయి ఇప్పుడు నేను మాట్లాడలేను, కానీ గ్రహాలు ఇది సృష్టి అన్నాడు. అప్పుడు నేను అడిగాను, అన్న ఇప్పుడు ఇక్కడ ఏమిటవుతుందంటావు? వీళ్ళందరినీ ఇప్పుడు దాని ఉనికిలోకి పట్టుకొచ్చి సృష్టి అయిపోయిన తర్వాత దాని మీదకి జనాల్ని జీవులు పంపిస్తారా అని అడిగాను. 13 మిలియన్ అంటే అంతేనా? 13 మిలియన్ ఇయర్స్, 130 కోట్ల ఏళ్ళు అంతే వస్తుందా? దగ్గరగా 130 లక్షలు అంటే 13 × 10 లక్షలు, 1,30 లక్షలు. 1,30 లక్షల ఏళ్ల తర్వాత వస్తుంది. ఏది యాక్షన్లోకి వస్తుంది. అది నేను నవ్వాను, అలా ఉంటుందయ్యా అని. 1,30 లక్షల సంవత్సరాలు ఎంతసేపు అన్నాడు. పదేగా అంత మాట అనేసే ఉన్నాయనుకున్నా లోపల. కానీ వాళ్ళు కాలాన్ని ఎలా చూస్తారో తెలియదు, మన కాలం ఎలా చూస్తామో తెలియదు. నేను మాట్లాడుతున్నది ఇంకా ఉనికిలోకి రాని గ్రహాలు, ఇంకా సృష్టిలో ఉన్నవి, అంటే అండర్ కన్స్ట్రక్షన్ అంటాం కదా, లేదా వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఏదన్నా, అలాంటివి ఇంకా వస్తున్నాయి. ఈసరికే ఉనికిలో ఉన్నవి ఎన్ని కోట్లు ఉన్నాయో తెలియదు, ఎన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఉన్నాయో తెలియదు. వాళ్ళకి ప్రభవి ఎవరో మనం అమ్మవారు అనుకుంటున్నాం. శ్రీ మహావిష్ణువునో సదాశివుడినో కొలిచేవాళ్ళు వాళ్ళ పేర్లు చెప్తారు. ఏది ఏమైనా దైవానికి నామరూపాలకు అతీతమైన స్థితి ఉందని మనం అందరం ఒప్పుకుంటాం. దట్ బీయింగ్ ద కేస్, లలితా పరమేశ్వరిని మనం ఇక్కడ లలితా పరమేశ్వరి అంటాం.
మీరు ఎక్కడో నేను చదివానండి, నేను మీరు చెప్తున్నా ఈ బ్రహ్మాండ పురాణంలో ఉందో ఎక్కడుందో, ఎవరన్నా ఈ ఈ ప్రవచనం చెప్పే మహాత్ములు ఎవరన్నా చెప్తే విన్నానేమో. ఆవిడెవరు మన భువనేశ్వరి దగ్గరికి మణిద్వీపం పెడితే అనేక వందల మంది బ్రహ్మల్ని విష్ణువుల్ని ఒక బ్రహ్మకి చూపించారంటారు. బ్రహ్మకో విష్ణువుకో సృష్టి చేయడానికి కావాలి బ్రహ్మకి. ఒక్కసారి వెళ్ళి చూసిరా అంటే అనేకమైన బ్రహ్మాండాలు తీసుకెళ్ళాడు ఆయన. అంటే అనేక బ్రహ్మాండాలకి ఈవిడే ప్రభువి అని భావం. అవునా? కానీ మళ్ళీ ఆ బ్రహ్మాండాలకి విడిగా ఒక పరమేశ్వరి ఉంటుంది. అంతవరకు నాకు ఖాయంగా తెలుసు. ఆవిడ భువనేశ్వరి రిపోర్ట్ చేస్తుందా, లలితా త్రిపురసుందరికి రిపోర్ట్ చేస్తుందా లేదా, నాకు అడ్మినిస్ట్రేటివ్ రిపోర్టింగ్ మెకానిజం నాకు తెలియదు. ఐ కన్ఫెస్ ఐ డు నాట్ నో, నాకు తెలియదు అది. కానీ పక్కాగా చెప్పగలిగిన విషయం ఏంటంటే ఏ బ్రహ్మాండానికి ఆ బ్రహ్మాండానికి వేరే ప్రభువి, అంటే ప్రభువు అనే పదానికి స్త్రీలింగం అనుకుంటాను, అది ఎక్కడ విన్నాను పదం, లేదా మహారాజ్ఞి, ఏలిక, అధిష్టాత్రి, మీ పదం ఏది మీ ఇష్టం. అది అటువంటి పరమేశ్వరి రూపం ఉంటుంది. నేను దాన్ని బ్రహ్మాండేశ్వరి అంటాను. వేరే వాళ్ళు పురుష రూపంలో దాన్ని భావించేవాళ్ళు బ్రహ్మాండేశ్వరుడు అనొచ్చు. కానీ ఏ బ్రహ్మాండానికి ఆ బ్రహ్మాండం ఓ బ్రహ్మాండేశ్వరి ఉంటుంది. ఆవిడ కింద అనేక విశ్వాలు ఉంటాయి. ఆ విశ్వాలు సౌరమండలాలు, ఆ సౌరమండలాల్లో భూములు ఉంటాయి. నీకు మిగతావన్నీ తెలియమంటున్నావు, ఇదొక్కటే ఎందుకు తెలుసు? కొన్నిసార్లు కొన్ని పనుల మీద నన్ను తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ ఏదో పని ఉందని ఆ బ్రహ్మాండేశ్వరి కౌరు మీద నన్ను పంపించిన సందర్భాలు ఉన్నాయి. 1, 2, 3 నాకు తెలిసి 4-5 సార్లు. అయితే నా ఉన్నత చైతన్య భూమికల్లోంచి ఆ రూపాలు ఎవరెవరు ఏ బ్రహ్మాండాల్లోకి వెళ్తారో నాకు ఇంకా తెలియదు. నాకు అఖండ చైతన్య స్ఫురణ ఇంతవరకు కలగలేదు. నేను బ్రహ్మజ్ఞుణ్ణి కాదు. నాకు సమాచారంగా తెలుసు, నాకు మిగతా బ్రహ్మాండాల్లో ప్రవేశం ఉందని, వెళ్ళేనని నాకు తెలుసు. నేను వెళ్ళినవే 4-5 ఉంటాయి. నాకు గుర్తున్నవే ధ్యానంలో, అది కూడా అక్కడ ఎవరిని కలవడము, ఫల్నా పని ఏదో చూసుకురావడము. ఫల్నా పనిలో నా ఉన్నత చైతన్యానికి ఎక్కడో ఒకనొక నైపుణ్యం, ఎక్స్పర్టీజ్ ఉంటే పిలిచి తీసుకెళ్ళిన సందర్భాలు ఏమో ఉన్నట్టున్నాయి. అయితే అబ్బే అంత ఎక్స్పర్ట్ ఏంట్రా అని ఎవరన్నా అడిగారు అనుకోండి, మన వాళ్ళు ఉంటారు కదా ట్రోల్ గ్యాంగ్, వాళ్ళు అన్నా అనుకోండి, ఇవాళ అనుకున్నానమ్మా, లేదేమో అని చెప్పేస్తాను. ఏదో సరదాగా అందరూ వింటే అబ్బా వీడు వేరే బ్రహ్మాండాలకు వెళ్తాట అనుకున్న వాళ్ళు ఉంటారు. బోగ్గడి ఖాళీగా కూర్చుని ఇలాంటివి చెప్తున్నాడు అనుకుంటారు. దూషణ భూషణ తిరస్కారాలు ఏదైనా పబ్లిక్ ప్లాట్ఫామ్ నుంచి మాట్లాడుతున్నాను కాబట్టి కొంగు పెట్టి నుంచోడమే. కాకపోతే మీ ప్రశ్నకి కొంత అథెంటిసిటీ ఇవ్వాలి కదమ్మా, ఉన్నప్పుడు అవకాశం ఉన్నప్పుడు. అందుకు చెప్పే ప్రయత్నం చేశాను. ఇది వెళ్ళాను, నేను వేరే బ్రహ్మాండాలకు వెళ్ళాను. ఇంత పూర్వం కూడా నేను నా వీడియోలో చెప్పాను, ఎపిసోడ్స్లో. మనం అనుకున్నట్టుగా కైలాసంలోనూ అక్కడ క్వార్టర్లు వేసి ఉండవు. కుమారస్వామికి వేరే క్వార్టరు, గణపతికి వేరే క్వార్టరు, నందికి వేరే క్వార్టరు, అలా ఉంటుందని చెప్పలేం మనం. నన్ను సుబ్రహ్మణ్యేశ్వరుడు ఒకనొక పని మీద పిలిచినప్పుడు ఆయన వేరే నక్షత్ర మండలంలో ఉన్నాడు, ఆయన కైలాసంలో లేడు. దానికి ఆయనే అధిష్టానం ఆ పర్టికులర్ నక్షత్ర మండలానికి. నక్షత్ర మండలం ఒక నక్షత్రం కాదు. అలాగే జ్వాలాకూలు నాకు దుర్గమ్మ గురించి, సత్యనారాయణ స్వామి గురించి కూడా అలాగే వాళ్ళ నక్షత్ర మండలాల్లో ఉంటారా వేరే అని చెప్పాడు చూపించి. దాన్ని
మీరు దుర్గా సత్యనారాయణ స్వామి అంటారు, కానీ వాళ్ళ పేర్లు ఇంకా వేరే ఉంటాయి. అవును, వాళ్ళ దేశంలో ఏం పేర్లు ఉంటాయో, దేశమో ప్రాంతమో ఏం అంచేత అమ్మవారు ఒక్కతేనా, ఒక్క అవ్యక్త రూపం మాత్రం ఉంటుంది. అంటే సృష్టికి అవతల ఉంటుంది ఆవిడ ద్వారా సృష్టి జరుగుతుంది. ఎన్ని బ్రహ్మాండేశ్వరులు, ఇంకేమన్నా పెద్ద పేర్లు, మహామండలేశ్వరులు, మన ఇష్టం పేర్లు, మనకు తెలియదు కదా దాని హైరార్కీ ఎలా ఉంటుందో. వాటిలందరిపైన ఒక ఆవిడ ఉంటుంది, లేదా ఒక ఆయన ఉంటాడు, లేదా వాళ్ళకి అసలు లింగ భేదం అంటే లింగం ఏమి ఉండదు అనుకుందాం. అది ఆడ మగో తెలియదు. ఇక్కడ మనకి ఆడ మగ ఉంది, కానీ అసలు వేరే చోట ఆడ మగ కింద ఉంటాయో ఉండదో తెలియదు కదమ్మా మనకి. అవునా కదా? పంచభూతాలే ఇక్కడ పంచభూతాలు ఉంటాయి, ఇంకో చోట 6 ఉంటాయి, ఇంకో చోట 3 ఉంటాయి, అంతకంటే 30 ఉంటాయి. కాబట్టి ఇవన్నీ ఇలాగే ఎస్ నో అనేటువంటి బైనరీస్లో ఉంటాయని చెప్పలేము మనం. అంత వైవిధ్యం ఉంటుంది సృష్టిలో. కానీ మీరు అన్న ప్రశ్నకి ఒక పరమేశ్వరు ఉంటుందా? ఉంటుంది. ఆవిడ అచింత్య, మనకి అసలు అందదమ్మ. మన భూమి మీదే భూమికి సంబంధించిన త్రిమూర్తులు వేరే ఉంటారు, సౌరమండలానికి సంబంధించిన వాళ్ళు వేరే ఉంటారు. వీళ్ళు ప్రమోట్ అయి పైకి వెళ్తూ ఉంటారు. అందువల్ల సప్తర్షులు కూడా పొజిషన్స్ తల్లి. కాబట్టి మనకి తెలిసిందంతా చాలా తక్కువ అమ్మ. మనకి ఇది చాలా ఇంగ్లీష్ అంటారే స్మాటరింగ్ నాలెడ్జ్ అని, అలా స్మాటరింగ్ నాలెడ్జ్ అంతే ఇది. నాకు ఆ బ్రహ్మాండాలకి వెళ్ళినప్పటికీ కూడా వాటి అక్కడ వర్ణన కానీ, రూపవర్ణన కానీ, ప్రదేశ వర్ణన కానీ నేను చేయలేను. అది నేను క్యారీ చేయలేదు నా ఫిజికల్ మెమరీలోకి. అసలు ఇంతవరకు ఎందుకమ్మా, నా ఫిజికల్ శరీరానికి వాటికి సంబంధం లేదు. కేవలము ఒకానొక పుణ్యవశంతో అవి నాకు స్ఫురణగా అప్పుడప్పుడు వస్తాయి మాత్రమే. మళ్ళీ చెప్తున్నాను, అఖండ చైతన్య స్ఫురణ జరిగిన తర్వాత తెలుస్తాయి. నిజంగా ఇప్పుడు తెలిసినటువంటి వీడియోలు చేసుకుని వాళ్ళకి వీళ్ళకి చెప్పడం కూడా ఉండదు, అది చెప్పేటువంటి తపన కూడా ఉండదు. ది రెస్పాన్సిబిలిటీ విల్ బి సో వాస్ట్. దాన్ని అప్పుడు మనం తీరిగా కూర్చొని వీడియో చేసుకున్నా ఉండదేమో అనుకుంటాను. కోర్స్ నాకు ఏ పని మీద నేను ఇక్కడ తీసుకురాబడ్డా అని చెప్తున్నారో ఆ పని ఈ భౌతిక శరీరంలో ఈ జన్మలో ఉండగా నేను చేయాల్సి వస్తే, ఎందుకంటే ఇప్పుడు 20 ఏళ్ళ క్రితం అవుతుందన్నారు, ఎంతవరకు అవ్వలేదు. 65 ఏళ్ళు అవుతుందా తెలియదు. ఒకప్పుడు బెంగ ఉండేది, ఇప్పుడు బెంగ కూడా కాదు. ఇటు ఒక చిత్రమైన ఉదాసీన స్థితి, అస్సలు లేదని చెప్పలేం, కానీ ఒకలాంటి ఉదాసీనత, అయినప్పుడు చూద్దాంలే అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి ఒకవేళ అయితే అది అంచేత అయితే అది తెలుస్తుందేమో, కానీ అప్పుడు చెప్తామా? చెప్పనివ్వరేమో. ఇప్పుడైతే అన్ని నిబంధనలు వర్తించవు కాబట్టి కొంత వాగుతామేమో. అప్పుడు వాగేందుకు కూడా ఒకటి అవకాశం ఉండదు, సమయము ఉండదు. అది మొత్తానికి ఏడు తల్లి ఒక అమ్మవారు ఉంటుందమ్మా, కానీ ఆవిడ గురించి మనకి ఏమీ తెలిసే అవకాశం లేదు. ఒక్కటే లలితా పరమేశ్వర ఆవిడ కాదా? మనం ఎరుగున్న భాషలో ఆవిడ లలితా పరమేశ్వర అనొచ్చమ్మా, అనొచ్చంతే. కానీ నిజంగానే ఈ సృష్టి అవతల ఇంకా అవ్యక్త రూపంలో ఉండి ఎవరైతే మొత్తం సృష్టిని తనలోంచి జన్మింపజేస్తోందో ఆ తల్లి పేరేమిటో మనకి ఏం తెలుసమ్మా? మనం ఇక్కడేదో సంస్కృతంలో సరిపోయేలా లలితా పరమేశ్వరం అనుకున్నాం. అసలు అక్కడ భాష ఉందో లేదో, ఉంటే ఏ భాష ఉందో. అందువల్ల అంత విశాలమైన చోటికి ఆ విషయాన్ని గురించి ఆలోచించడం అక్కర్లేదేమో అనుకుంటానమ్మా. హాయిగా మనకు లలితా పరమేశ్వరి మంత్రం ఇచ్చారు, సహస్రనామాలు ఇచ్చారు. చేసుకుంటే ఈ పులుసుతో ఈ ముద్ద దిగి మనం ఈ జన్మకర్మ చక్రం దాటేసి కనీసం
మన జన్మలు ఇలాగ ఈ మళ్ళీ ఈ గర్భవాసనకాలు ఈ గోళ అంతా లేకుండా దైవం యొక్క పని అంటే మన బ్రహ్మాండానికో మన భూమికో మన విశ్వానికో మన సౌరమండలానికో సంబంధించిన దైవం యొక్క పనిలో మనం కనుక నియామకం చేయబడితే అక్కడికి చాలా పెద్ద విషయం. ఏమ్మా? సరే, ఇంకా 2-3 ప్రశ్నలు ఉన్నాయి, మిగతా రేపు చూస్తాను నేను. ఇప్పటికి ఇంత చాలు. హాయిగా ఉండండి. జయ గురుదేవ్, జయ జగదంబే, స్వస్తి.